మీరు క్లాస్ కూడా అయిపోయాక చూడొచ్చు అంట, రికార్డింగ్స్ లో ఉంటాయి క్లాసు. నిన్న క్లాస్ కూడా రికార్డింగ్ లో ఉంది. ఎంతమంది చూసారు? నేను చూడలేదు మేడం, ఎవరు తెలియదు చూడలేదా? అంటే రికార్డింగ్ చూడటం అలా తెలియదు, చూడలేదు. వాళ్ళు వస్తాం స్వైస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం స్వైస్, ఎందుకంటే క్లాస్ ఇక్కడి నుంచే కదా మనకి మొదలయ్యేది స్టార్ట్. ఓకే, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ రైట్ సైడ్ టర్న్, 4 డైరెక్షన్స్ లోనూ స్వైస్. హార్ట్ చాలా మంచిది. మొదటి స్టెప్ లో 2 చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ లో 2 చేతులు వెనక్కి వెళ్తాయి, థర్డ్ స్టెప్ లో కాలు మెడాలు గుళ్ళు ఎక్కుతాం. ఈ 3 కలిపి చేయాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ పొట్ట లోపలికి లాక్కుని కాలు మెడాలు ఎక్కుతాం. ఇది ఓకే. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ రైట్ సైడ్ టర్న్. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax. Energy passing. కాళ్ళ పిక్కల్లో నొప్పి వచ్చి ఉంటుంది, ఆ భాగాన్ని గమనిస్తూ త్రూ విల్ పవర్ మన యొక్క భ్రూమధ్య స్థానం ఉంది కదా, బ్రిప్టి స్థానం, అక్కడ దృష్టి కేంద్రీకరించి మన చుట్టూరు ఎంతో విశ్వకాంతి శక్తి ఉంటుంది, యూనివర్సల్ ఎనర్జీ. అది అక్కడికి ఆ భాగాలకు పంపిస్తున్నట్లు, ఎనర్జైజ్ అవుతున్నట్టు భావం చేస్తూ రిలాక్స్. నడిమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. స్టాప్. 2 చేతులు ఎదురుగా, కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. బ్రీత్ to left, right. 4 5 6 7 8 9 10. చేతులు పూర్తిగా బాడీ అంతా కూడా పక్కకు తిప్పి మోకాళ్ళ కింద, నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేయాలి. 1 శ్వాస వదిలేసాక. 2 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు మెడకి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెస్ట్ లెఫ్ట్. 2 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసన. బ్యాక్ పెట్టి శ్వాస తీసుకుని వదిలేసి అగైన్ breathe in, breathe out, breathe out, breathe in, breathe out. So, రెండు చేతులు ఇంటర్లాక్, ఆడాల్సిన పొజిషన్. ఈ బ్రీత్ ఇన్, స్ట్రెచ్. ఆత్మని విడదీయాలి. మ్యాక్సిమం విల్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
డీప్ బ్రీతింగ్ వస్తుంది కదా వీటి. డీప్ బ్రీతింగ్ 2 2 3 1 2 3 4. చాటింగ్ కూడా ఉంటుంది, హ్యాండ్ రేస్ చేయొచ్చు. అట్లా కొన్ని సింబల్స్ మనం అక్కడ ఇప్పుడు మీకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. జస్ట్ చాటింగ్ లో మీరు హ్యాండ్ ఎక్సర్సైజ్ ఇది మధ్య మధ్య స్టక్ అయిపోతుంది. అంటే బ్రీత్ అవుట్. మిగతా వాళ్ళకి ఎలా ఉందండి? ఎలా ఉంది? మాట్లాడు వీడియో అని. ఇప్పుడు 2 చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, 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 బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి. 1 2 3 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల. ఆల్టర్నేట్ రొటేషన్ అంటే ఇట్లా కుడి చేయి ఇలా వెనక్కి వెళ్తున్నప్పుడు ఎడమ చేయి ముందుకు వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల ఉంటుంది. శ్వాస తీసుకొని వదులుతూ 1 2 3 4 5 6. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 కాళ్ళు పక్క పక్కన, 2 చేతులు బాడీకి ఇరువైపులా, 2 చేతులు బాడీ ముందుగా పెట్టి ముక్కుడు ముద్ర పెట్టి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఒక 6 కౌంట్ ఎవరికి వాళ్ళు శ్వాస మీద దృష్టి పెట్టి. 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. చేతుల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ మనోనేత్రంతో ఆ భాగాలకు శక్తి ప్రసారం వెళ్తున్నట్లు భావన చేస్తూ త్రూ విల్ పవర్ సంకల్ప శక్తితోటి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. పూర్తిగా శరీరం రిలాక్స్ అయ్యాక మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. సిటప్స్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. 2 3 4 5 6 7 8 9 10. 2 చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ మోకాళ్ళ మీద బ్రీతింగ్, మోకాళ్ళు బెండ్ చేస్తూ ఈ విధంగా కాసేపు ఉండొచ్చు. 5 6 8 9 10. 2 చేతులు నమస్కారం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ 2 3 4 5 6 7 8 9 10. 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుమి చెయ్యి, మోచికుడి చెయ్యి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్. వెరికోస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు
తప్పనిసరిగా చేయాల్సింది ఇవన్నీ. కాళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా హోల్డ్ చేసి కూడా ఉంచొచ్చు కాసేపు. స్లోలీ రిలాక్స్. పాదం గుండ్రంగా. మనం ఏంటంటే ఇప్పుడు సూర్య నమస్కారాల కోసం ముందుగా వార్మప్స్ లాగా చేస్తున్నాం. వీటినే ఇంకొద్దిసేపు హోల్డ్ చేసి ఎక్కువసేపు చేసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. కట్ చక్రాసన్. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. రెండు చేతులు ఎదురుగా. ఇదే డిస్టెన్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. నడుం పై భాగం వరకు మాత్రమే టీచ్ చేస్తాం. కాళ్ళు సేమ్ ప్లేస్ లో ఉంటాయి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Third position. Deep breathe in. Breathe in. తీసుకొని left 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. త్రికోణాసన పొజిషన్. రెండు కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టేసేసి రెండు చేతులు స్ట్రైట్. ఎడం వైపుకి త్రికోణాసనం చేస్తాం కాబట్టి ముందు పాదాన్ని పక్కకి అనేస్తుంది. ఆ తర్వాత తల భుజం సపోర్ట్ తీసుకొని ఎడమ చేతిని ఎడమ కాలు మెడల దగ్గర పట్టుకుని ఎడమ చేతితో తల పైకి చూస్తూ పైన కుడి చేయి స్ట్రైట్ గా. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసన. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసన పొజిషన్. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఆసనాలు. ఇడా పింగళ నాడులు రెండు సమానంగా బ్యాలెన్స్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి. ఈ ఆసనాలన్నీ. వృక్షాసన్, గరుడాసన్, సంతులాసన్, నటరాజాసన్, లాస్ట్ లో చేసే మలాసన్. ఇవన్నీ ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు గజ్జి దగ్గర లేదా కుడి కాలు తొడ దగ్గర పెట్టి నమస్కార ముద్ర, నాలికేశ్వరి ముద్ర అంటే నాలిక టిప్పుని పైన ప్యాలెట్ కానిచ్చేయాలి నోటి కుహరానికి. తర్వాత బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు నమస్కార ముద్ర పైకి తీసుకెళ్ళి ఈ విధంగా వృక్షాసనం. గోడ కానుకొని కూడా చేయండి ఒకవేళ బ్యాలెన్స్ రాని వాళ్ళు. స్లోలీ రిలాక్స్. గరుడాసన పొజిషన్. కుడి కాలు ఎడం కాలు మీద కుడి చేయి లోపల గుంట ఇంటర్లా ఓవర్లాప్ చేస్తూ నమస్కార ముద్ర. పైన కాలు మెలితిప్పాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. నేను సమయం వల్ల కొంచెం తొందరగా రిలీజ్ చేస్తున్నాను. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి.
Slowly relax. Okay, నటరాజాసనం చేసేద్దాం ఇదే బంధువులు. Slowly relax. కుడి చేయి పైన ఎడమ కాలు మర్చు. కాలు మడము పిరుదులు తగలాలి. ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సంతులాసనం ప్రతిరోజు చేయాలి. నటరాజాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మలాసనం చేద్దాం. రెండు కాళ్ళకు మధ్య గ్యాప్ పెట్టేసి ఒక 2 అడుగులు గ్యాప్ అయినా పెట్టుకోండి. గొంతు కూర్చోవాలి. రెండు చేతులు నమస్కారం. మోచేతులతోటి మోకాళ్ళ వెనక్కి నెడుతుంది. పెల్విక్ బోన్ బాగా ఎక్స్పాండ్ అయ్యి సయాటిక నర్వ్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఆసనం. మూలాధారం దగ్గర అక్కడ చక్రం, మూలాధార చక్రం యాక్టివేషన్ కూడా బాగా జరుగుతుంది. మూలబంధం వేస్తూ ఉంటారు. అంటే జస్ట్ మూత్రద్వారాన్ని బిగిస్తూ వదులు చేస్తూ ఉంటారు. మనం టైట్ చేయడం వరకే మన బాధ్యత. ఖాళీగా ఉండకుండా లోపల ఇన్సైడ్గా ఇన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి ఆసనంలో ఉన్నప్పుడు. నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర ఇలా ఏకాంతంలో చక్కగా ప్రశాంతంగా రోజు ఒక 4 నిమిషాలు. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఏవైనా కానీ అన్నిటికీ కూడా పరిష్కారం మలాసన్. పేరులోనే ఉంది మలము. ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే, టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. అంత బాగా ఇది మలశుద్ధి చేస్తుంది అనమాట. మలబద్ధక నివారణకు కూడా అద్భుతంగా పనికొస్తుంది ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడుమి చేతులు కాళ్ళు పక్కలకి. 1 2 3 4 5 6 7 8 9 10. హిప్ రీజియన్ రొటేషన్. ఓన్లీ తింటూ భాగం మాత్రమే రొటేషన్ చేయాలి. అప్పర్ బాడీ, లోయర్ బాడీ స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది. మోకాళ్ళు తొడభాగాన్ని బిగించి మోకాళ్ళ దగ్గర టైట్ చేస్తే బెడ్ అవ్వకుండా ఉంటుంది బాడీ. రివర్స్. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచిని తీసుకోండి అందరూ. లలిత గారు చెప్పాలా లేకపోతే ఆన్ చేస్తారా? పర్వతాసన్, పొజిషన్ సూర్య నమస్కారంలో. 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్.
9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan,
5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Fadindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Fadindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Fadindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరిచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. శరీరం సాధారణ స్థితికి వచ్చాక స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళని కదిలించి రెండు అరిచేతులు రాపిడి చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిల్వసిడి వేడి కళ్ళకి అత్తుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. నెమ్మదిగా కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్రలో ప్రాక్టీస్. అశ్విని ముద్రల వల్ల మలబద్ధక నివారణ జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ బాగా బలంగా తయారవుతుంది. ఎన్నో లాభాలు. కుండల శక్తి జాగృతం అవుతుంది. రెండు కాళ్ళు క్రాస్గా, రెండు చేతులు నాభిస్థానం దగ్గర నమస్కార ముద్ర. వీపు భాగం అంతా కూడా నేల టచ్ కావాలి. యానస్ పార్ట్ ని టైట్ చేయడం అంతవరకే. నెంబర్ కౌంట్ చేసేటప్పుడల్లా మల ద్వారాన్ని టైట్ చేయాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా అశ్విని ముద్ర వేసి ఓజస్వాస. బ్రీత్ అవుట్. విజిల్ శబ్దం లాగా రెండు పలువరుస జాయిన్ చేసి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అశ్విని ముద్ర రిలీజ్ చేసేసి రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం. రెండు చేతులు చిన్న ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రేక్ అవుట్. పొట్టలోకి శ్వాస నింపి తర్వాత ఛాతీ భాగంలోకి శ్వాస నింపాలి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టని బాగా లోపలికి లాక్కొని ఉంచాలి. ఇది ఒక ఆవృతం. ఇట్లాగే ఒక 10 బ్రీత్స్, 10 బ్రీత్స్ మినిమం. వీలైతే ఒక 5 to 10 minutes రోజు చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. దీన్నే బెల్లి బ్రీతింగ్ అంటాము, అబ్డామినల్ బ్రీతింగ్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంటర్కోస్టల్ మజిల్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. లంగ్స్ చివరి భాగం దాకా ఆక్సిజన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాగా అబ్డామినల్ బ్రీతింగ్ చేయడం వల్ల. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసన్. ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా, రెండు మోకాళ్ళు పాదాలు పక్క పక్కన. లెఫ్ట్ సైడ్ బెండ్, తల కుడి వైపు, కాళ్ళు ఎడం వైపు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్
వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళు, నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు తప్పనిసరిగా రోజుకు చేయాలి, ఉండాలి. ఆసనంలో కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లెఫ్ట్ సైడ్ తలకుడి వైపు నడుమును లిఫ్ట్ చేస్తూ 2 మోకాలు నేలకు టచ్ కావాలి. ఎడమ కాలి పాదం దగ్గర కుడి కాలు మోకాలు ఉంటుంది. ఈ విధంగా నడుమును లిఫ్ట్ చేస్తూ చేయాలి. చెవి నేలకు తగిలేటట్టుగా కుడివైపు. మనసు పెట్టి చేయాలి. మీ దృష్టి చేస్తున్న దగ్గరే, ఇప్పుడు మనం ఏ భంగిమలో అయితే ఉన్నామో ఆ భంగిమలో ఎలా నొప్పి వస్తుంది, ఏ ఏ భాగాల్లో ఎలా ప్రెషర్ పడుతుంది, అవన్నీ గమనించుకుంటూ చేయాలి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. కాళ్ళు చాపు 2, రైట్ లెగ్ ఎడమ అరిచేతిలో, తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ కుడి అరిచేతిలో, తల ఎడమ వైపు ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మర్కటాసన అన్ని పొజిషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తే చాలా వరకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్లో ఉంటుంది. అది మనల్ని ఇబ్బంది పెట్టకుండా థైరాయిడ్ గ్లాండ్ కాపాడుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 కాళ్ళు మడిచి సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మిగతావి చేద్దాం. కుడికాలు ఎడమకాలు మీద 2 చేతులు ఎడమ తొడ కిందగా తీసుకొని ఇంటర్లాక్ చేసి పైన కాళ్ళని కింద ప్రెస్ చేస్తూ కిందన్న కాళ్ళని అంటే ఎడమ కాళ్ళని మన వైపుకు లాక్కుంటూ ప్రెషర్ ఇవ్వాలి. 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఒక 20 సెకండ్స్ పాటు. తుంటి దగ్గర అవన్నీ ఎలా ప్రెషర్ వస్తుంది అవన్నీ గమనిస్తూ చేయాలి. రిలాక్స్. రిలాక్స్. ఇలా ఇదే పొజిషన్లో ఉంటే నార్మల్గా వదిలేడు. ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ అగైన్ స్టార్ట్. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్సింగ్. సయాటిక నొప్పి ఉన్న వాళ్ళకి ఇది ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయాలి. పని కట్టుకొని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయండి వీటి మీద. పొద్దున్న సాయంకాలం ఏదో ఒక టైంలో పెట్టుకొని భోజనానికి ముందు ఏదైనా కానీ తినాలి అనిపించినప్పుడు అప్పుడు దట్ బిఫోర్ చేస్తే సరిపోతుంది. స్టమక్ కొంచెం ఎంటీగా ఉంటుంది కదా. అదర్ సైడ్ ఏవైనా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ యోగా కానీ మీరు చిన్న చిన్న ప్రాక్టీస్ చేయాలంటే బెస్ట్ టైం ఏంటంటే బిఫోర్ ఈటింగ్. మెడిటేషన్ మాత్రం భోజనం చేసాక అస్సలు చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తిన్నది సరిగ్గా అరుగుదల ఉండదు అనమాట. సో ఒక్కటి మెడిటేషన్ అవాయిడ్ చేయొచ్చు. భోజనం చేసాక ఏవి చేయకూడదు. ఇప్పుడు కుడికాలు ఎడమకాలు మీద పూర్తిగా పెట్టేశాను. అదే ఎడమకాలు కుడికాలు మీద పెట్టాను కదా. ఇప్పుడు కుడి అరిచేత్తో కుడి మోకాలు మీద పెట్టి కుడివైపుకి స్ట్రెచ్. తల ఆపోజిట్ డైరెక్షన్. కింద ఉన్న కాలు స్ట్రైట్ గా ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేసి కాసేపు ఉంచాలి. ఇప్పుడు రిలీజ్. మళ్ళీ ఒక 5 సెకండ్స్ రిలీజ్. అబ్జర్వ్ చేయాలి ఈ టైంలో పెయిన్ ఎక్కడ ఎలా వస్తుంది అని. మళ్ళీ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా బాగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఈ కుడికాలు ఎడమకాలు మీద పెట్టాను కదా. తొడల మధ్య గ్యాప్ లేకుండా మాక్సిమం ఒకదాని మీద పెట్టేసి ఎడమ చేత ఎడమ వైపు స్ట్రెచ్.
రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు వీపుల కింద పెట్టి ఉత్తాన పాదాసనం, సింగిల్ లెగ్, కుడికాలు పాదం మీద పాదం పెట్టి ఆ హైట్ లేపాలి. 1-1.5 అడుగు, అంతకుమించి ఎక్కువ హైట్ లేపితే కొద్ది కడుపు మీద ప్రెషర్ పడుతూ అక్కడ కండరాలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో అందువల్ల 1.5-1 ఇంచ్ అంతకుమించి లిఫ్ట్ చేయాలి. ఉత్తాన పాదాసనం కొద్ది కడుపులో అవయవాలకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బోత్ లెగ్స్ కండరాలు బలంగా తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. నౌకాసన్ పైపొట్టకి, ఇది పైపొట్టలో ఫ్యాట్ ఏదైనా ఉంటే కరగడానికి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. అలా కాళ్ళు సేమ్ హైట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద, మత్స్యాసనం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నడుము ఛాతీ భాగం లిఫ్ట్. తల ఫ్రీగా వెనక్కి వాలుస్తూ నేలకి టచ్ కాకుండా జస్ట్ ఇలా వేలాడేయాలి. స్లోలీ రిలాక్స్. యష్టికాసన్ స్ట్రెచ్ చేయడం అంతే. చేతుల్ని కాళ్ళని మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి నడుం భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసనం చేద్దాం. ఇది కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ కి, టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సివియర్గా నొప్పి ఉంటే మాత్రం టైల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వదిలేసేయండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. వీలైతే చేతులు ఇక్కడ సపోర్ట్ తీసుకుని, ఇలా సపోర్ట్ తీసుకుని కూడా చేయొచ్చు. ఛాతీ భాగం గడ్డాన్ని తగిలేంతగా లిఫ్ట్ చేయాలి నడుము. నెమ్మదిగా రిలాక్స్. కటి ఉత్తానాసన్. శ్వాస తీసుకొని వదిలేసి పొట్టలు లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. ఈ భాగం ఇక్కడ నేను గుప్పెడు పెట్టారు కదా, ఈ ప్లేస్ ఒక్కటే లిఫ్ట్ అవుతుంది. పిరుదులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉంటుంది. ఓన్లీ నడుము భాగం మాత్రమే లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి టైట్ చేసి పెట్టి ఉంచాలి కాసేపు. టైల్ బోన్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది, ఈ ఆసనం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ లేదు. సో ఈ విధంగా ఇంకొకసారి చూద్దాం. బ్రీత్ అవుట్. శ్వాస తీసుకొని వదిలేశాక నడుము లిఫ్ట్ చేస్తూ, బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాల రోజున ఒకటి చేద్దాం. పొట్ట తగ్గాలంటే దీన్ని మించింది లేదు. పొత్తి కడుపు, పై పొట్ట, కింద పొట్ట, రెండు పొట్టలు తగ్గాలన్నా కూడా ఇది బాగుంటుంది. ప్రతిరోజు దీన్ని 100-200 చూద్దాం. స్టార్ట్. ఎవరికి వాళ్ళు ఒక 2-3 విడతలుగా పెట్టుకొని ఒక 15-15 చొప్పున కనీసం ఒక 50 రోజు 50 డేస్ లో చాలు, చాలా చేంజ్ కనపడుతుంది. కాళ్ళు స్ట్రైట్ రావాలి. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు తల కింద పెట్టి చేయండి, తల లేపద్దు. స్లోలీ రిలాక్స్ రిలాక్స్. ఎవరికి వాళ్ళు ఇంకో 2 విడతలు చేసేసేది. ఒక 10-15 కౌంట్ వచ్చేటట్టు చూసుకొని స్టార్ట్.
Slowly relax. Last one more time చేద్దాం. Start. Slowly relax. ఎక్కడెక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాల్ని గమనిస్తూ శక్తి ప్రసారం చేస్తూ ఉండాలి. విజువలైజేషన్ టెక్నిక్ 70% రోల్ ప్లే చేస్తుంది యోగాలో. స్లోగా నెమ్మదిగా ఎడమ వైపు గుండా లేచి మార్జాలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. పొజిషన్ రెండు చేతుల మధ్య మోకాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇది మెయింటైన్ చేసుకోవాలి. శ్వాస తీసుకొని తల పైకి చూస్తూ నడుం భాగాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ మార్జాలాసన్ అధోముఖ శ్వానాసన్ గడ్డాన్ని ఛాతీ కానిస్తూ నాభిస్థానాన్ని చూస్తూ శ్వాసను వదిలేసి వెన్నుపూసని ఆర్చ్ లాగా చేసి అగైన్ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్, గడ్డాన్ని ఛాతీ కానిస్తూ అధోముఖ శ్వానాసన్. ఈ విధంగా ఒక రోజు ఒక 3-4 నిమిషాలు మినిమం ప్రాక్టీస్ చేస్తే గైనిక్ ప్రాబ్లమ్స్కి వెన్నుపూసకి చాలా బాగుంటుంది. సెకండ్ పొజిషన్ చేయండి. చేయలేని వాళ్ళు మొదటి పొజిషన్ చేస్తూ ఉండండి. ఎడమ చేయి కుడి కాలు ఆల్టర్నేటివ్గా లిఫ్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనంలో వజ్రాసనం కూర్చొని చేసేది ముందు చేసి ఆ తర్వాత వేరే భంగిమ చేద్దాం. వజ్రాసనం కూర్చున్నాం కదా, ఎడమ కాలు చాపి కుడి కాలు బయటకు అనేయాలి. రెండు చేతులు మోచేతులు నేల మీద పెట్టి ఛాతీ భాగం మోకాలికి టచ్ అవుతూ తల ఎదురుగా ఇట్లా పైకి చూస్తూ ఉండాలి. లేదు అంటే రెండో భంగిమ పూర్తిగా బెండ్ చేయొచ్చు. రెండు చేతులు ముందుకు చాపి స్ట్రెస్ రిలీఫ్ గా బాగుంటుంది. నెగిటివ్ థాట్స్ అన్ని కూడా చాలా వరకు మాయమవుతాయి ఈ భంగిమలో పడుకుంటే రోజు. నెమ్మదిగా థర్డ్ పొజిషన్ అరిచేతులు నేల మీద ఉంచి తలపైకి మ్యాక్సిమం వెనక్కి చూస్తూ ఇట్లా ఈ 3 భంగిమల్లో మీకు ఏది బాగుంటే అది చేసుకోవచ్చు. వెన్నుపూసకు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ భుజంగాసనం. అలాగే ఇప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తా, అంటే వజ్రాసనంలో కాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకొని ఈ చాపిన కాళ్ళని కూడా ఫోల్డ్ చేసేస్తాం అంతే. ఇది ఒకవైపు చేసాం. ఇప్పుడు రెండో వైపు అంటే కుడి కాలు చాపి ఎడమ కాల్ని బయటకు అనేయాలి. చేతులు నేల మీద పెట్టి తల పైకి చూస్తూ సయాటికా చాలా చాలా బాగా పనిపిస్తుంది ఈ భంగిమ. తల పైకి చూస్తూ మిగతా వాళ్ళు మెదటి భాగాన్ని నేలకు టచ్ చేసి ఈ విధంగా నెమ్మదిగా థర్డ్ పొజిషన్. దీంట్లోనే ఎలా చేయాలంటే 2 అరచేతులు నేల మీద పక్కనే కాళ్ళ పక్కన పెట్టేసి తల పైకి మ్యాక్సిమం పైకి చూస్తూ ఆకాశాన్ని చూస్తున్నట్లుగా. వీటిల్లో ఏది నచ్చితే అది తప్పనిసరిగా పెట్టుకొని చేయండి. స్లోలీ రిలాక్స్.
ఇప్పుడు మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేస్తున్నాను. కాళ్ళు లోపలికి అనేసుకొని ఈ చాపిన కాళ్ళని కూడా మడిచేసి ఈ విధంగా భుజంగాసనంలో ఇది ఒక వేరియేషన్, ఇంపార్టెంట్ది, బాగుంటుంది, ప్రతిరోజు చేసుకో. ఇప్పుడు నార్మల్ భుజంగాసనం చేద్దాం. 2 చేతులు ఛాతీ పక్కన, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్ 45 degrees. హ్యాండ్స్ పూర్తిగా లిఫ్ట్ చేయాల, హ్యాండ్స్ కొంచెం బెండ్ చేసే ఉంచాను, గమనించాను. ఇది స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, 2 చేతులు ఒకదాని మీద ఒకటి, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, 2 చేతులు ఛాతీ పక్కన, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, ఎంత వీలైతే అంత పైకి తీసుకోండి చేతులు. థైరాయిడ్కి కూడా చాలా బాగా పనికొస్తుంది, తల పైకి చూస్తున్నట్టుగా. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్, 2 చేతులు పిరుదుల మీద, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. Fifth position, deep breathe in, lift, slowly relax. Sixth position, తిరియక్ భుజంగాసన్, మలబద్ధక నివారణకు కూడా ఈ ఆసనం అద్భుతంగా పనికొస్తుంది. డీప్ బ్రీత్ ఇన్, కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసేయండి. 2 చేతులు ఛాతీ పక్కన, లిఫ్ట్, శ్వాస తీసుకొని గడ్డాన్ని అదే మెడని కదిలిస్తూ, ఇట్లా తలని కదిలిస్తూ, ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ కొంచెంసేపు ఉండాలి. ఒక 4-5 శ్వాసలైనా తీసుకొని వదలడం. అప్పటిదాకా అంత డ్యూరేషన్ పెట్టుకోవచ్చు. శ్వాసలు కూడా దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస. శ్వాస నీటిగా ఎంత పెంచుకుంటే ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది. స్లోలీ అదర్ సైడ్ తలను కదిలిస్తూ, ఒక్కసారి జర్క్ లాగా తిప్పకూడదు మెడని, మెడ దగ్గర కండరాలు పట్టేస్తాయి. 2 చేతులు స్ట్రైట్ ఉన్నాయో లేదో కూడా గమనించుకోండి. ఈ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసనం, మలబద్ధక నివారణకి చాలా చాలా బాగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర నెమ్మదిగా డీప్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ అప్, గడ్డం నేల మీదే ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్, ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేయండి. కాలు ఎక్కడ బెండ్ అవ్వదు, స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. పిడికిల్ బలంతో 2 కాళ్ళు ఒకేసారి లిఫ్ట్, శ్వాస తీసుకొని కాళ్ళు లిఫ్ట్ చేయండి. గడ్డం నేల మీదే ఉంటుంది. స్లోలీ రిలాక్స్. సయాటికా కోసం ఇవన్నీ పనికొస్తాయి. శలభాసనంలో సెకండ్ పొజిషన్, కుడి చేయి ఎదురుగా చాపి ఎడమ చేయి వీపు మీద ఉంది. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందుకి, కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. 2 చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధనురాసనం కూడా చేద్దాం. ఓకే, 2 కాళ్ళు మర్చి కాలు మెడల దగ్గర పట్టుకొని
పొజిషన్ చేయలేని వాళ్ళు ఈ పొజిషన్లో ఇలా ఉండిపోండి. మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా బాగా పనికొస్తుంది ఈ భంగిమ. రోజు ఇలా ప్రెస్ చేసి ఉంచాలి. మిగతా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు పొజిషన్, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, slowly relax. మకరాసన పొజిషన్. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టి కాళ్ళ మడ లోపల పురుకోబెట్టి 2 చేతులు ఒకదాని మీద ఒకటి నుదుటి భాగాన్ని పెట్టి, ఈ మకరాసనలో ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా శ్వాసల్ని గమనిస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ప్రాన్ వెంటిలేషన్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. అంటే బోర్లా పడుకొని ఊపిరితిత్తుల్ని బాగా ఓపెన్ అప్ చేయడం, వెంటిలేషన్, ప్రాన్ వెంటిలేషన్. కరోనా నుంచి కోలుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ బారిన పడ్డ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓపిక తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా పడుకొని చేసుకోవచ్చు. ఇది ఒక భంగిమ. రెండో భంగిమ వచ్చి 2 చేతులు ఛాతీ పక్కన 2 కాళ్ళు దగ్గరగా పెట్టి శ్వాస తీసుకొని నుదుటి భాగాన్ని ఇట్లా నేలకి ఆనిచ్చేసేయండి. శ్వాసలు తీసుకొని వదలటం అంతే. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 10 నుంచి ఒక 20 శ్వాసలు. నెమ్మదిగా థర్డ్ పొజిషన్. ఎడమ కాలు మడిచి ఈ కాలు 90 degrees ఫోల్డ్ చూసుకోవాలి. తర్వాత ఎడమ కాలు మడిచాం కదా, ఎడమ చేయి పైన పెట్టింది. కుడి చేయి మీద ఎడమ చేయి పెట్టి కుడి బొగ్గ పెట్టి రిలాక్స్. ఈ విధంగా కూడా బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. ఎడమ ఊపిరితిత్తు ద్వారా శ్వాసలు తీసుకొని వదులుతూ ఉంటాము. కుడి ఊపిరితిత్తు నేలకు ప్రెస్ అయ్యింది. ఇక్కడ కూడా అంతే, ఒక 10 నుంచి 20 శ్వాసలు ఈ భంగిమలో. మళ్ళీ ఇప్పుడు అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. కూర్చొని చేయవలసిన ఆసనాలు చేద్దాం. ఒక్కసారి శ్వాస తీసుకొని వదులుతూ కళ్ళు మూసుకొని శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత మొదలు పెట్టాలి. వెంటనే స్టార్ట్ చేయాలి. శరీరానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలి. మనం నాన్ స్టాప్గా వెళ్ళిపోకూడదు. ఎంతైతే సాధన చేస్తున్నామో రిలాక్సేషన్ కూడా దానికి టైం వెచ్చించాలి. అప్పుడే ఎక్కువ లాభం ఉంటుంది. అంటే చేసిన యోగా ఆస్వాదించాలి కదా, ఆస్వాదించినప్పుడే కదా దానిలో మనకి అసలు ఆ మాధుర్యం ఏంటి, ఆ యోగాకు సంబంధించి ఇప్పటిదాకా నీ కష్టపడ్డ దానికి ఫలితం ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యోగా ప్రాక్టీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. పరిగెత్తి పాలు తాకూడదు, అవి ఒలిపోవడం తప్పితే ఏమీ ఉండదు. చక్కగా ప్రశాంతంగా నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా. ఆ సామెత ప్రకారంగానే యోగా కూడా అంతే. మనం ఎంత స్లోగా, ఎంత ప్రశాంతంగా చేస్తే, వితౌట్ టార్గెట్, లక్ష్యం లేకుండా చేసుకుంటూ వెళ్ళడం, ఆటోమేటిక్గా లక్ష్యం అందుతుంది. ఆత్మ అంటే అసలు నేను ఎవరిని, ఆత్మస్వరూపాన్ని అనే విషయం బోధపడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అని అనుకుంటూ ఉంటాం కదా. ఆ భావన తగ్గి ఆత్మభావనలోకి వెళ్ళడానికి ఈ యోగ సాధన అంతా ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తశుద్ధి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో సంస్కారాలు, వాసనలు కూడా తగ్గుముఖం పడతాయి. ఆలోచన విధానం మారుతుంది. ఆ విధంగా
ఆత్మజ్ఞానానికి దగ్గర అవుతాం. అసలు నేను ఎవరిని అనే విషయం బోధపడుతూ ఉంటుంది. సో దానికోసం కూడా మనం కొంత ఏకాంతంగా మనతో మనం స్పెండ్ చేయడం, యోగ సాధన చేస్తూ మధ్య మధ్యలో కాసేపు రిలాక్స్ అయిపోవడం, ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామాలు. సమయం చాలా మించిపోయింది, ఒక పని చేద్దాము, సిట్టింగ్ ఒకటి చేద్దాము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్స్క్లూజివ్గా రేపు పెట్టుకుందాము, అప్పుడు సరిపోతుంది. అంటే క్లాస్ అనేది ఒక కంటిన్యూషన్ ఉంటుంది. అంటే రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మనము ఒక పద్ధతిలో కూల్గా వెళ్తే అది కొత్త ఎవరైనా ఆబ్సెంట్ అయినప్పుడు లేదా కొత్త వాళ్ళకి ఆ రికార్డ్ చూసుకున్నప్పుడు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇవాటి వరకు సిట్టింగ్ చేస్తాం. మీరు లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్రాణాయామాలు చేయాలనిపిస్తే సిట్టింగ్ వదిలేసి ప్రాణాయామాలు చేసుకుంటాం. ఓకే, నెమ్మదిగా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఫింగర్స్కి బట్టి వేలు లోపలికి కానీ మిగతా 4 వేలు గంట అయినా. రెండో చేతులు లోపలికి పెట్టి ఫింగర్ ఎక్సర్సైజ్. హ్యాండ్స్, చేతి జబ్బల్లో ఫ్యాట్ కరుగుతుంది, అన్నిటికీ పనికొస్తుంది హ్యాండ్ ఎక్సర్సైజ్. అవుట్ సైడ్ ఆకాశాన్ని చూస్తారు చేతులు. ప్రతిదీ ఒక 10 సార్లు పెట్టుకోండి. మరి ఎక్కువ సార్లు అయినా ఏమవుతుందంటే మనము యోగా మొత్తం కవర్ చేయలేము అన్నమాట. అంటే మనం అన్ని భంగిమల్లో అన్ని అవయవాలకి బాగా ఎక్సర్సైజ్ జరగాలి అంటే మినిమం పెట్టుకుంటే రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి సరిపోతుంది. పర్టికులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పని కట్టుకొని ఒక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ రోజు చేయాల్సిందే. మామూలు వాళ్ళు కూడా చేస్తేనే మంచిది. ఏదైనా అంతే కదా, ఒక మిషన్ మనం రోజు వాడుతుంటేనే కండిషన్లో ఉంటుంది, వదిలేసి చూస్తుంటే తుప్పు పెట్టిపోతుంది. అలాగే బోన్ జాయింట్స్ మధ్యలోకి సాల్ట్ డిపాజిట్స్ వెళ్ళి అక్కడ మనకి బోను అరుగుదలకి కారణమయ్యి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పంజాలాగా ఈ విధంగా చేతి వేళ్ళకు చేయాలి. తర్వాత పిడికిలు బిగించి గుండ్రంగా మణికట్టు దగ్గర రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాపి భుజాలకు ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజాలు, శ్వాస వదిలేస్తూ మళ్ళీ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కకి మణికట్టు దగ్గర కింద బెండ్ చేసి మళ్ళీ వెనక్కి. అగైన్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ తీసుకొని భుజాలు గుండ్రంగా మోచేతులు కూడా టచ్ చేస్తూ ఓవరాల్గా టోటల్ రొటేషన్. వెనకాల స్కాప్యులా అంటాము, ఆ బోన్ వీపు దగ్గర ఉన్న ఎముక, అదంతా కూడా రొటేషన్, దాని మూమెంట్ ఇవ్వడానికి ఇది బాగా పనికొస్తుంది. వీపు నొప్పులకి, భుజాల నొప్పులు, స్పాండిలైటిస్, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఒక్కటి సరిపోతుంది. ప్రతిరోజు చేస్తే మీకు తెలియకుండానే మాయమైపోతాయి, సమస్యలే రావు. వచ్చినాయి అంటే ఒకటి నిద్ర పడుకునే విధానం, మనము పడుకున్నప్పుడు భంగిమ ఎలా ఉన్నాము అదొకటి గమనించుకోవాలి. పట్టేయడానికి కారణం అది కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఉండి ఉండి సడన్గా మెడ నొప్పులు, వీపు నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పులు. అది సో పరుపు ఎలా ఉంది, ప్లస్ పడుకున్న విధానం ఎలా పడుకుంటున్నాము, ఒకవైపు బరువు ఎక్కువ వేస్తున్నామా, ఇవన్నీ గమనించుకోవాలి. ఓకే, తర్వాత నెమ్మదిగా రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. బ్రీత్ అవుట్, లెఫ్ట్ 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చని గుంట దగ్గర పెట్టి ప్రెస్, నుదురు మీద పెట్టి కుడి కణక, ఎడమ కణక,
స్లోలీ రిలాక్స్. మెడక్ ఎక్సర్సైజ్. స్పాండిలైటిస్ మెడ నొప్పులు, మెడ డెలికేట్గా ఉన్నవాళ్ళు ఈ చేతులు, రెండు చేతులు వేళ్ళు గడ్డం దగ్గర పెట్టి టైట్ చేసి అప్ డౌన్, లెఫ్ట్ రైట్, క్రాస్, క్రిస్ క్రాస్ అంటే ఇంటూ లాగా ఇలా చేస్తూ ఉండండి. మళ్ళీ రొటేషన్ ఈ విధంగా 6 times అలా పెట్టుకొని చేయండి. మిగతా వాళ్ళు మామూలుగా చేయండి. రెండు చేతులు బోర్లా కాలు తొడల మీద శ్వాస తీసుకుంటూ శ్వాస మళ్ళీ వదిలేసి స్ట్రైట్ వస్తాం. మళ్ళీ శ్వాస తీసుకొని డౌన్, గడ్డం ఛాతీ కామిస్తున్నట్టుగా. అగైన్ బ్రీత్ అప్, బ్రీత్ ఇన్, డౌన్. ఈ విధంగా అప్ డౌన్ 6 to 10 times. Down, up, down, straight, deep breath in left. శ్వాస తీసుకొని ఎడమ వైపు తిరిగి కాసేపు ఉండాలి అక్కడ. మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ రైట్, మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. ఈ విధంగా రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, స్ట్రైట్, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. గడ్డం ఛాతీ కానిస్తూ ఒక 6 కౌంట్ పెట్టుకొని ప్రశాంతంగా నెమ్మదిగా ఎక్కువసేపు చేయాలి. ఫాస్ట్గా చేస్తే లాభం తక్కువగా ఉంటుంది. రివర్స్ థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఇవన్నీ కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి. చూడడానికి చిన్నగా కనపడుతుంది కానీ చాలా మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. ప్రతిరోజు మన రోజువారీ కార్యక్రమాల్లో వీటికి అసలు ఎక్సర్సైజ్ అనేది జరగదు. సో పని కట్టుకొని ఇవ్వాలి వీటికి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని ఆ నిల్వచ్చి వేయడానికి భుజాలు మెడ మీద పామింగ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి కాళ్ళకి సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కాళ్ళు షేక్ చేయండి ముందు, పాదాలు లోపలికి బయటికి. దీనివల్ల కూడా కాఫ్ మజిల్ పిక్కకు సంబంధించిన కంట్రోల్ బలంగా తయారవుతాయి. లెగ్ ఎక్సర్సైజ్ని వెరికోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రోజు చేయాలి. కాకపోతే ప్రతిదీ కండిషన్ అంటే ఇట్లా పొజిషన్లో కాసేపు ఉండడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళు ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. పాదాలు వేలు, కాలు వేలు, పాదాలు ముందుకి వెనక్కి. కాలు మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, వెరికోస్ ప్రాబ్లము అవన్నీ సమస్యలు ఉన్నవాళ్ళు పాదాలు ఇలా ముందుకని కాసేపు ఉండాలి ఒక 5 సెకండ్లు. మళ్ళీ పాదాలు వెనక్కని ఇంకొక 5-10 సెకండ్లు. ఈ విధంగా కూడా చేసుకోవాలి. మామూలు వాళ్ళు నార్మల్గా ఇలా కూడా చేసుకోవాలి. మామూలు వాళ్ళు కూడా అవి చేసుకుంటే ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి ప్రాబ్లమ్స్. రొటేషన్. రివర్స్. స్లోలీ రివర్స్. నెమ్మదిగా తొడ భాగాన్ని టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్ ఒక 10 times. నెమ్మదిగా మోచిప్పలకి ఎక్సర్సైజ్. ప్యాటిల్లా బోన్ ఉంటుంది ఇక్కడ, దానికి పక్కలకి కుడి కాల్ని కుడి చేతితో చూపుడు వేలు బొటన్ వేలే వాడుకోండి. కరెక్ట్గా ప్రెషర్ సరిపోతుంది. అన్ని వేళ్ళు వాడేసి ఇలా ఇలా చేయకూడదు. పైకి కిందకి. క్రాస్. రెండో క్రాస్. ఎడమ కాలు ఎడమ చేతితో చేయాలి. పైకి కిందకి. క్రాస్.
రెండో క్రాస్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వక్రాసనం సైక్లింగ్ చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడి తొడ కిందకు పెట్టి కుడి కాలు తొడ కింద ఫార్వర్డ్ సైక్లింగ్, బ్యాక్వర్డ్, రివర్స్ లో కూడా మళ్ళీ 6 times పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు రివర్స్. స్లోలీ రిలాక్స్. మోకాలు రొటేషన్. రివర్స్. మోకాలు నొప్పులు తగ్గాలంటే ప్రతిరోజు ఇది ఎక్కువ సార్లు చేసుకోండి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. రివర్స్. స్లోలీ రిలాక్స్. వక్రాసనం చేద్దాం. ఓకే, ఫోల్డింగ్ కాలు బటర్ఫ్లై చేయడానికి ఇది బాగా అనువుగా ఉంటుంది. ఇది కూడా చేయండి. కాలు ప్రెస్సింగ్, కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ఎడమ కాలుతోటి స్లోలీ రిలాక్స్. భద్రాసనం. ఆసనం అంటే ఇట్లా కూర్చుంటాం. సాధన అంటే ఇట్లా కాళ్ళని కదిలిస్తూ పక్కలకి బటర్ఫ్లై లాగా చేస్తూ ఉండాలి. దీనివల్ల తొడలు పీదుల్లో ఫ్యాట్ కరుగుతుంది. గైరిక్ ప్రాబ్లమ్స్ చాలా చాలా మంచిది. మూలబంధం వేస్తూ ఉండాలి ఈ టైంలో. మూత్ర ద్వారం టైట్ చేస్తూ వదిలి టైట్ చేయడం, వదిలి చేయడం అవసరం లేదు. అదే ఇన్వాలంటరీ మజిల్, అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా రోజు ఒక 50 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఒక్కరోజే ఎక్కువ చేసేస్తే తొడలు పట్టేస్తాయి. మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చాక స్లోగా నెమ్మదిగా అదే నెంబర్ పెరుగుతుంది. సో 50, 100 అలాగా 500 దాకా చేసుకోవచ్చు రోజు. మొత్తంగా మీరు టీవీ చూస్తా కూడా 1000 కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఎంతసేపు ఏం చేయొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోండి. భోజనం చేసాక కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. వీలైతే వెనుకూసుని ఇలా ముందుకు బెండ్ చేస్తూ కొంచెం స్ట్రెచ్చింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. 20 భాగం విశాలంగా తయారవడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి శ్వాస తీసుకుని వదులుతూ 1, 2, 3, 4, 5, 6. నడుము నొప్పుల్లో ఇంతవరకే చేయాలి. ఇంతకు మించి ముందుకు బెండ్ అవ్వద్దు. ఒక 20గా పెట్టుకొని చేయాలి. నడుము నొప్పి లేని వాళ్ళు పూర్తిగా బెండ్ అవ్వండి. ఇట్లా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది, నడుము దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది. ఎన్నో లాభాలు. థైరాయిడ్కి కూడా మంచిది. ఇలా కూడా చేసిన థైరాయిడ్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. దేని లాభం దానికి ఉంటుంది. ఇంటెన్సిటీ కొంచెం అటు ఇటు అంతే, క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ అంతే. కానీ మన శరీరానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. అందరికీ ఒకటే ముందు ఉండదు. అలాగే యోగ సాధన కూడా అంతే. ఎవరి శరీరము, ఎవరి మానసిక స్థితిని దానికి తగ్గట్టుగా చూసుకొని యోగ సాధన చేయాలి. అది మనం ఏంటి, మన యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉంది ఇది ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మూర్ఖంగా యోగ సాధన చేయకూడదు. ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. గ్రైండింగ్ తిరగలిలాగా ఇది కూడా అంతే. గైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ చేయాలి. చేసినప్పుడు పొత్తి కడుపు ఆరోగ్యంగా తయారయ్యి అక్కడున్న అవయవాలు పనితీరు బాగుండి ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. రివర్స్.
సమయాభావం వల్ల ఓన్లీ ఒక 6 టైమ్సే నేను చెప్తున్నాను, కానీ మీరుగా చేసుకునేటప్పుడు ఎక్కువ సార్లు చేసుకోండి. మినిమం 20 టైమ్స్ అయినా తిప్పండి. క్లాక్ యాంటీ క్లాక్ 40 టైమ్స్ అవుతుంది. పశ్చిమోత్తానాసనం. నుదుటి భాగాన్ని మోకాలి తగిలిస్తాయి. ప్యాంక్రియాస్ కి మంచి ఇది ఎక్సర్సైజ్. కరెక్ట్ ప్రెషర్ పడుతుంది. బీటా సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ప్యాంక్రియాస్ లో గ్లూకోజ్ రిలీజ్ కి ఉపయోగపడే కణాలు. రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం అంటే 2 చేతులు వెనకాల పెట్టి నడుము ఛాతీ భాగాన్ని రివర్స్ లో నడుముని పైకి వెన్నుపూస పైకి లిఫ్ట్ చేస్తాం. ఇట్లా సీటు భాగాన్ని లిఫ్ట్ చేసినప్పుడు వెన్నుపూస పైకి బెండ్ అవుతుంది. థైరాయిడ్ కూడా చాలా చాలా మంచిది. మెడలు ఫ్రీగా రెక్కి వాల్స్తున్నాం కదా, థైరాయిడ్ గ్లాండ్ మీద కరెక్ట్ ప్రెషర్ పెడుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు ఫోల్డ్ చేసి వక్రాసనం చేద్దాం. కుడి చేయి వెనకాల, ఎడమ చేయి స్ట్రెచ్, ఎడమ మోకాలను పట్టుకోండి మెలిది. ఈ కుడి కాలు మోకాలు ఛాతీ భాగం మధ్యలో కూడా తీసుకొని మెలిది పట్టుకోవాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి మళ్ళీ తిప్పి కుడి మోకాలు పట్టుకోవాలి. తల ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. డయాబెటిక్ కి, ప్యాంక్రియాస్, లివర్ కి, ఈ సమస్యలన్నిటికి కూడా ఈ ఆసనాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. థైరాయిడ్ కూడా ఇలా మెడని ఇలా తిప్పడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ జరుగుతుంది. థైరాక్సిన్ సెక్రీషన్ బాగుంటుంది. ఏదైనా ఎమోషన్స్ ని లోపల దాచిపెట్టుకోకుండా వీలైనంత వరకు వాటిని రిలీజ్ చేయాలి. అప్పుడే థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. పరివృత వక్రాసనం. ఈ ఎడమ కాలు క్రాస్గా అవతలికి పెట్టాం కదా, కుడి చెయ్యి బాగా స్ట్రెచ్ చేసి ఎడమ చెయ్యి వెనకాల పెట్టేయాలి. ఈ ఎడమ కాలు తొడ పక్కన పెట్టాలి. తల వెనక్కి తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఫ్యాటీ లివర్, ఆ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా ఇచ్చేయాలి. లివర్కి ఎక్కువగా ఉండవు ఎక్సర్సైజెస్, చాలా నామినల్గా ఉంటాయి. మండూకాసనం, పరివృత్త వక్రాసనం, ఇలా కొన్ని ఉంటాయి. వీటిని ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. అర్ధనశ్చేంద్రాసనం. ఈ చాపిన కాలు మడిచాను, ఇదే భంగిమలో ఉన్నాం కదా. సో ఇప్పుడు కుడి కాలు పైన ఉంది, దీన్ని నిలబెట్టండి. కుడి చేయి నడుము మీదకి వెళ్తుంది. ఎడమ చేయి బాగా స్ట్రెచ్, ఎడమ మోకాలు మెలితిప్పి కుడి కాలు మడియాన్ని పట్టుకోవాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. కుడి చేయి నడుము మీద ఉంటుంది. వెన్నుపూస నిటారుగా ఉంచాలి. ప్రాణాయామాలు చేసేటప్పుడు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి కూడా ఈ ఆసనాలన్నీ బాగా యూజ్ అవుతాయి. సో ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా ఇవన్నీ చేసుకున్నాక ప్రాణాయామాలు చేసుకోండి. అప్పుడు ప్రాణాయామం అద్భుతంగా కుదురుతుంది. చేసేది ఒక్కటి చేసినా కూడా అనులోమ విలోమ అలాంటిది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. అన్ని చేయాల్సిన పని లేదు. ఆసనాల్లోనే చాలా వరకు ఊపిరితిత్తులకి చక్కటి ప్రాణశక్తి అందుతూ ఉంటుంది. అదర్ సైడ్ చేస్తున్నాం. ప్రతి భంగిమలోనూ ఒక 2 నిమిషాలు ఉండడానికి ట్రై చేయండి. గోముఖాసనం చేద్దాం. కాలు మెడాలు నొప్పులు ఉన్నప్పుడు ఇలా స్వింగ్ చేస్తూ పాదాలని కూడా బెండ్ చేయాలి. ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కగా ఉందా.
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీటి వెనకాల పట్టుకొని. దీనివల్ల జఠరాగ్ని బాగా ప్రదీప్తమవుతుంది, అంటే మెటబాలిజం అద్భుతంగా తయారవుతుంది, తీసుకున్న ఆహారం సమయానికి కరుగుతుంది. ఆ విధంగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు అది దాని స్థానంలోకి కుదురుగా వచ్చి కూర్చోడానికి, అంటే నాడి దాని ప్లేస్లోకి అది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ ఫ్రోజన్ షోల్డర్స్ కూడా ఇది. ఇట్లా ఎన్నో రకాలుగా ఇండైరెక్ట్ గా కూడా దీనివల్ల చాలా లాభం. గోముఖాసనం, వీపు నొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు ఇవి అందరు చేసుకోవాల్సింది, ఎగ్జంప్షన్ లేదు, ఎవరు చేయకూడదు అనేది లేదు, ప్రతి వాళ్ళు చేయాల్సిందే ఇది గోముఖాసనం. ప్లస్ వీపు దగ్గర ఫ్యాట్ కరుగుతుంది, చేతుల్లో ఫ్యాట్ కరుగుతుంది, చేతి జబ్బల్లో ఫ్యాట్ కరుగుతుంది. స్లోలీ రిలాక్స్. మండుకాసన్ ఇందాక మిస్ అయ్యాం కాబట్టి మండుకాసన్, శశాంకాసన్ చేద్దాము. అవి చేసిన తర్వాత క్లాస్ ముగిద్దాం. రేపు ప్రాణాయామాలు ఎక్స్క్లూజివ్గా ఒక అరగంట పాటు అది క్లాస్ లాస్ట్లో తీసుకుంటాను. అన్ని పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా. సో ప్లస్ మనం వీడియో కొంచెం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి డీటెయిల్గా ఉంటే చేసుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆబ్సెంట్ అయినప్పుడు మనం వీడియో చూసుకుంటే బాగుంటుంది కదా క్లారిటీగా. సో అందుకని కొంచెం నెమ్మదిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చెప్పడం జరిగింది. తర్వాత మనం ఫాస్ట్గా నార్మల్గా ఇంతకుముందు ఎలా చేసుకున్నామో వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. మండుకాసన్ పొజిషన్, పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర డీప్ బ్రీత్, పొట్ట లోపలికి లాక్కున్నాక బ్రహ్మముద్ర. ఇది ఇలా బ్రహ్మముద్ర పెట్టి ఛాతీ భాగాన్ని మోకాలు తగ్గిస్తూ తలెదురుగా చూస్తుంది. ఇది కూడా కరెక్ట్ ప్యాంక్రియాస్, లివర్ మీద కరెక్ట్ పడుతుంది ప్రెషర్. ఆ విధంగా ఆ ఆర్గాన్స్ కి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. న్యూరోమస్కులర్, నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మండుకాసనం చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగి ఆ తర్వాత ఛాతీ భాగాన్ని మోకాలు తగిలిస్తూ తలెదురుగా చూస్తూ ఉండాలి. తలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కిందకి దించకూడదు. మెడ నరాల మీద తల బరువు అంతా పడి మీకు కొన్ని రోజులకి మెడ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఆ డేంజర్ ఒకటి ఉంటుంది. 1-2 రోజులు తప్పు చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే అదే ఒక అలవాటుగా మారిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని జాగ్రత్తలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చేస్తున్నప్పుడు స్పృహతో చేయాలి. నేను చేస్తున్నది ఏంటి, పర్ఫెక్ట్గా చేస్తున్నాను లేదు, ఇవన్నీ మన మనోనేత్రంతో గమనించుకుంటూ చేయాలి. డీప్ బ్రీతింగ్, థర్డ్ పొజిషన్, 2 అరచేతులు నాభిస్థానం మీద శ్వాస వదిలేసి పొట్టను లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మోకాలు తగిలిస్తూ తలెదురుగా చూస్తూ ఉంటారు. స్లోలీ రిలాక్స్. శశాంకాసన్, 2 చేతులు బాగా స్ట్రెచ్ చేసి శశాంకాసన్ చేయలేని వాళ్ళు, అంటే బ్యాక్ పెయిన్, టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళేమో క్రాస్గా పెట్టి 2 చేతులు వీపు వెనకాల పెట్టి ఉత్తాన మండుకాసన చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు శశాంకాసన చేద్దాం. నుదుటి భాగాన్ని నేలకు తగిలించి ఈ పొజిషన్లో ఉండాలి. మానసిక సమస్యలు, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి, ఆతృత, యాంగ్జైటీ, ఏదో ఆందోళన ఏంటనేది తెలీదు, కానీ ఏదో మానసికంగా అశాంతిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ మండుకాసన అద్భుతంగా పనికొస్తుంది. ఈ పొజిషన్లో రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వీలైతే ఉండండి. బ్రెయిన్కి కూడా చక్కటి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా న్యూరాన్స్ యాక్టివేషన్ బాగుంటుంది. బ్రెయిన్లో న్యూరాన్స్ నెట్వర్క్ కూడా యాక్టివ్గా ఉండి చాలా వరకు నెగిటివ్ థాట్స్ పోతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాలాసన చేద్దాం. ఆల్రెడీ భంగిమలో ఉన్నాం కదా. 2 చేతులు ఆకాశాన్ని చూస్తూ నుదుటి భాగాన్ని నేలకు తగిలిస్తూ బాలాసన. నిద్ర రానప్పుడు కూడా ఈ భంగిమలో ఉండాలి.
హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. మనం ఇంకొకటి మిస్ అయ్యాం, ఉష్ట్రాసనం, అర్ధచంద్రాసనం. చాలా రోజుల నుంచి కొంచెం ఎక్కువ చేయట్లేదు రెగ్యులర్గా, అది కూడా కవర్ చేశారు. ఇప్పుడు అర్ధచంద్రాసనం. ఫస్ట్ ఉష్ట్రాసనం చేయలేని వాళ్ళు అర్ధచంద్రాసనం చేయాలి. ఇలా పక్కకు తిరుగుతున్నాను, కనపడుతుంది బాగా. ఇలా మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు కట్టుకోవాలి. 2 చేతులు కట్టుకొని శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ మధ్య మన భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, తల వెనక్కి వాలుస్తూ ఫ్రీగా. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా చేయలేము అనుకుంటే 2 అరచేతులు నడుము మీద బ్యాక్ పెట్టుకొని శ్వాస తీసుకుని వెన్నుపూస ఇరువైపులా పెట్టి ఇలా వెనక్కి వాలాలి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం ఒక చేతితోటి, అంటే సగమే, టోటల్ భంగిని కాకుండా. సో ముందు కుడి చేయి, ఎడమ చేయి నడుము మీద పెట్టండి. కుడి చేతిని బాగా స్ట్రెచ్, నెమ్మదిగా ఎంత వస్తే అంతవరకు. కుడి కాలు మెడని పట్టుకొని తల వెనక్కి వాల్చాలి ఫ్రీగా. స్లోలీ రిలాక్స్. ఫస్ట్లో కొంచెం కొంచెం సేపు చేయండి, ఎక్కువసేపు ఉండాల్సిన పని. ఇప్పుడు కుడి చేయి నడుము మీద పెట్టాను కదా, ఎడమ చేయి స్ట్రెచ్, ఎడమ కాలు మెడని పట్టుకోవాలి. ఇటువైపు తిరిగి చూపిస్తాను. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులతోటి చేద్దాం టోటల్ ఉష్ట్రాసన్. పొజిషన్, ముందు కుడి చేయి, నెమ్మదిగా వెళ్ళి ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేయి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఉష్ట్రాసనం థైరాయిడ్కి చాలా చాలా మంచిది. ఉష్ట్రాసనం చేశాం కదా, కొంచెం ఫార్వర్డ్ బెండింగ్ కావాలంటే ఇంకొకసారి శశాంకాసనం చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. సో ఈ విధంగా మ్యాక్సిమం ఇంకా ఒక 3-4 ఆసనాలు కవర్ చేయలేదు అనుకోండి, అవి వీలైతే ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాము, ఏదైనా మిస్ అయి ఉంటే. ప్రస్తుతానికి ఇది టోటల్ ఆసనాలు సెక్షన్. ఇంచుమించుగా ఇంతకు మించి పెద్దగా మనము మిగతా పెద్ద మిస్ అయింది ఏం లేదు అండి. చాలా చిన్న ఒక 4-5 ఆసనాలు ఉంటాయి అంతే. అవి ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ప్రాణాయామాలు రేపు స్పెసిఫిక్గా చేసుకుందాం. రేపేంటి, వినాయక చవితి కదా. సో దేవుడి కోసం, మన కోసం మానసిక పూజ, ప్రాణాయామాలు ప్లస్ విత్ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్. శుక్రవారం కదా మైల్డ్ గా. వినాయక చవితి ఎప్పుడు 10వ తారీఖు, రేపు కాదా? రేపు 10 కాదా? రేపు 10 అన్నారు. డేట్ ఎంత? ఓహో ఓకే ఓకే. నేను రేపు ఇవాళ 8 మేడం, ఇవాళ 8. ఇవాళ 8 కాదు. శుక్రవారం. ఓకే, నేను గమనించలేదు అయితే డేట్స్. శుక్రవారం 10వ తారీఖు కదా. 10వ తారీఖు, 10వ తారీఖు శుక్రవారం. వినాయక చవితి రోజు కూడా క్లాస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం నాకు సెలవులు అడగద్దు, ఎందుకంటే మనము పండుగ రోజు అయినా మనం ఏం చేస్తాం, పొద్దున్న లేచి, నాకు తెలియదు ఏంటో మరి. నేనైతే ఏం చేయను, క్లాస్ లేకపోయినా మనం మామూలుగానే 5:30 లేవడం అవుతుంది. అదేదో ఇంకొక గంట ముందు లేస్తే యోగ సాధన జరిగిపోతుంది కదా. నాకైతే తెలియదు మరి, నేనేమో అంటే నాకు ఐడియా లేదు.
పండగ రోజు ఆ అంత రోజు మనకి పనులు పొద్దున్నే ఉంటాయి డిస్టర్బెన్స్ మేడం. ఉండేది. పనులు ఉంటాయి మేడం ఆ రోజు, కొంచెం పనులు ఉంటాయి కదా. ఉమ్, అలాంటి ఓకే. రోజులు కొంచెం పోనీ ఈవినింగ్ పెట్టుకున్నా పర్లేదు మేడం. ఒక పని చేద్దాం, ఇప్పుడు టీచ్మెంట్ లో రికార్డింగ్ ఉంది కదా, ఇంకా అది రికార్డింగ్ క్లాస్ చూసుకొని చేసుకోవచ్చు ఆబ్సెంట్ అయిన వాళ్ళు. ఇక నుంచి అలా చేద్దాం. అది సో ఇవాళ కూడా మీరు గమనించండి రికార్డింగ్ క్లాస్, వీలైతే ఏదైనా మీకు అర్థం కాకపోయినా మిస్ అయినా దాంట్లో చక్కగా స్పీడ్ మోడ్ ఉంది, అంటే స్లో స్పీడ్ లో కూడా మీరు వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోని మీరు ఒక 2-3 గంటలు కూడా పెట్టుకోవచ్చు, అంత చక్కగా ఉంది, ఆప్షన్స్ ఉంది దాంట్లో. బోర్ కొట్టింది అనుకోండి ఫాస్ట్ గా ఫార్వర్డ్ కూడా ఉంది దాంట్లో. అట్లా అంటే ఒక 1.25 1.5 పెట్టుకుంటే స్పీడ్ వస్తుంది. అట్లా బాగుంది ఆప్షన్. నేను నిన్న చూశాను ఆ వీడియో, నేను ఓకే నాట్ బ్యాడ్, అంత బాగా రాలేదు కానీ పర్వాలేదు, హాఫ్ వరకు బాగుంది. మీరు కూడా వీలైతే చూడండి, ట్రై చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. మనము ఈ పాజిటివ్ ఎనర్జీ సంపాదించుకున్నది స్ప్రెడ్ చేయాలి, మన చుట్టూరా ఉన్న వాతావరణంలో స్ప్రెడ్ చేస్తే అది 3 మళ్ళీ మనకే వస్తుంది. సో ఇది ఒకటి ప్రతి వాళ్ళు అలవాటు చేసుకోండి, యోగ సాధకులు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్ చదువుతాను ఒకసారి. శ్రీదేవి, సులోచన, పద్మావతి, సత్యవతి, జయలక్ష్మి, జ్యోతిర్మయి, కృష్ణవేణి, ఉమామహేశ్వరి, లలిత కుమారి, సువర్చల, విజయలక్ష్మి, నళిని, ధనలక్ష్మి, కేసుధ. 14 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో మొత్తం. అంతే కదా, డౌట్స్ ఏం లేవు కదా. ధన్యవాదాలు.